వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనము ముంబైలోని నరిమన్ పాయింట్ బీచ్ వ్యూలో అయితే ఉన్నాము. ఈ బీచ్ వ్యూ వచ్చేసి ఈ నరిమన్ పాయింట్ బీచ్ వ్యూ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ముంబైలో ప్రతి ఒక్క ఏ పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయో ఆ ప్రతి ఒక్క హెడ్ ఆఫీసెస్ ఇక్కడైతే ఉంటాయి. మనం చూడొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అలాగే 7 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 2024లో వెస్టిండీస్లో జరిగిన వరల్డ్ కప్ విజయ యాత్ర అయితే ఈ రోడ్లోనే స్టార్ట్ చేసి ఈ ర్యాలీ అయితే జరిగిందనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా అండ్ విశాలమైన సముద్ర తీరం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఒక 5 o'clock స్టార్ట్ అయ్యి వచ్చామంటే సన్సెట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సన్సెట్ చూసుకొని ఫోటోలు తీసుకొని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి 2.5 kilometers దూరంలో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్ కూడా, అంటే నడుచుకొని కూడా రావచ్చు. చాలా పెద్ద అంటే విశాలమైన సముద్ర తీరాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కూర్చొని ఉంటే మనకి టైం అనేది ఎలా పోతుంది అనేది కానీ తెలియదు, మైమర్చిపోతూ ఉంటాము. ఎప్పుడైతే సన్సెట్ని చూసుకుంటా అక్కడ ఫోటో తీసుకొని ఎంజాయ్ చేసుకొని, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూస్తూ ఉంటే 100 నుంచి 2,000 మంది జనాభా అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ కూర్చొని మనం మర్చిపోతుంటాం అనమాట, అంత పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా మీరు వస్తే ముంబైకి వస్తే మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేసుల్లో ఇది ఒక్కటి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, అంటే 2 kilometers నియర్లోనే ఉంటుంది. ఇది దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మీరు అక్కడ చూసుకొని ఇక్కడికి వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఎయిర్ ఇండియా మనం ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్ చూసారు కదా, ఎయిర్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ ఎయిర్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇది ఈరోజు మోదీ గారిది అయితే బర్త్డే ఉంది. ఆ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ మీద అయితే వాళ్ళకి బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తున్నారు చూడండి. అలాగే పక్కన కూడా ట్రిడెంట్ హోటల్ ఉంది, ఆ హోటల్ మీద కూడా ఇలాగే విషెస్ అయితే తెలియజేస్తున్నారు. నైట్ వ్యూ అయితే ఇంకా వేరే లెవెల్ భారీగా ఉంది. మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఛత్రపతి శివాజీ టెర్మినల్ అండ్ తాజ్ హోటల్ మీద దాడి జరిగింది కదా. హ్యాపీ బర్త్డే మోదీజీ. అలాగే ఈ ట్రిడెంట్ హోటల్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా దాంట్లో చనిపోయారు. ముంబై వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ ఏవి కూడా మిస్ కావద్దండి, ఎందుకంటే ఇవన్నీ నియర్ బై ఉన్నాయి, మిస్ చేయొద్దండి.